క్యాష్ అయ్యండి. ఇది ఒక ఆయన ఇచ్చాడు, నాకు తెలిసిన ఆయనే. ఎవరికో కోసం తెప్పిస్తే అది సరిపోతే నేను పెట్టుకున్నాను జనరల్గా. ఇది దీని కాస్ట్ ఎంత ఉంటుంది క్యారెట్? ఏ గ్రేడు, దీని కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి. ఇది బి గ్రేడ్ ఉంటుంది. ఇది ఒక 500 రూపీస్ క్యారెట్ ఉంటుంది అంతే. ఇది ఒరిజినల్ 3 క్యారెట్లు ఉంటుంది. అది 3 క్యారెట్లు ఉంటుందా? 3 క్యారెట్కి ఇంకో 300 క్యారెట్ ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. ఇది దీంట్లో ఇంకా టాప్ క్వాలిటీ కావాలంటే 2,000-5,000 రూపాయలు క్యారెట్ ఉంటుంది. అబ్బా, 5,000 రూపాయలు క్యారెట్ ఉంటుంది. క్యారెట్ 5,000 రూపాయలు అంటే 15,000 పెట్టాల్సి వస్తుంది మనకు. 3 క్యారెట్ కొనాలంటే. కావాలంటే అది శ్రీలంకది కావాలంటే క్యారెట్ దాంట్లో పవర్ ఉంటాయి. మీ దగ్గర ఉంది అది ఇప్పుడు? ఇప్పుడు అదే దీంట్లో ఇది ఉంది కదా, చూపించండి మీ దగ్గర ఉన్న క్యారెట్ చేసి చూద్దాం ఒకసారి. టాప్ క్వాలిటీ అంటారు. అంటే A+ గ్రేడా, ఏ గ్రేడా? ఏ గ్రేడ్ అంతే. A+ గ్రేడ్ ఇంకా టాప్ వస్తుంది. చూడండి దీని క్వాలిటీ చూడండి. దాని క్వాలిటీ డిఫరెన్స్ పక్కన పెట్టి చూడండి. ఇది ఇంకా బెటర్ వస్తుంది A+ అనేది. ఓకే, ఇది ఎంత ఉంటుంది కాస్ట్? ఇది మీకు 1,500 రూపీస్ క్యారెట్. 1000 అంటే ఇది 3 క్యారెట్. అదే ఇది 3 క్యారెట్, 4 క్యారెట్లు వస్తుంది. 6,000 అది. ఇది 6,000. 4 క్యారెట్లు వస్తుంది ఇదండి. ఎందుకంటే మీకు ఇది కనిపించట్లేదేమో. క్యాట్స్ అయ్యి నాదేమో ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది. ఇది శ్రీలంకదా? శ్రీలంక దాంట్లో ఏ క్వాలిటీ A+ వస్తుంది. దాంట్లో ఇంకో మంచి రా మెటీరియల్స్లో కటింగ్ చేసి పక్కన పెట్టింటారు కదా. దీంట్లో దోషాన్ని చూడాలంటే ఎలా చూస్తారా? ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇది క్యాట్స్ అయ్యి పగడము, ముత్యము, ట్రాన్స్పరెన్సీ తక్కువ. కొన్ని ఈ స్టోన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది బ్లూ సఫైర్. ఇది కూడా అంటే నీలం అంటారు దీన్ని. నీలం అంటారు. ట్రాన్స్పరెంట్ ఇంద్రనీలం అంతే కదండి. ఇంద్రనీలము కొంచెం ఇంద్రనీలం అంటే కొంచెం గ్రీనిష్ ప్లస్ బ్లూ ఇష్యూ వస్తుంది. ఇంద్రనీలానికి నీలానికి తేడా ఏంటి? నీలం అంటే ఫుల్ బ్లూ వస్తుంది. శనేశ్వరంకి సంబంధించింది అది వస్తుంది. ఈ బుధుడికి ఏదైనా కొంచెం వీక్ అంటే దాంట్లో వస్తుంది. రక్తశాస్త్రంలో వాళ్ళు ఏం చెప్తారు దాని ప్రకారం ఆ గ్రీనిష్ ప్లస్ బ్లూ 2 మిక్స్ చేస్తే అది ఇంద్రనీలం అంటే. ఓకే, ఇంద్రనీలం కాస్ట్ ఎక్కువ. అది కొంచెం కాస్ట్ ఎక్కువ. దాంట్లో కలర్ మిక్స్ అయి ఉంటుంది కదా. ఎంత ఉంటుంది క్యారెట్? అది కూడా అంటే క్యారెట్ టాప్ A1 క్వాలిటీ వచ్చి మీకు 10,000 రూపాయలు క్యారెట్ ఉంటుంది. ఓకే, క్యారెట్ 10,000 క్యారెట్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఉంది దీంట్లో. కానీ ఇది వైట్ గా ఉంది, నీలంగా లేదు. నీలం ఉంది కదా, నీలం ఉంది ఉందా? కానీ వైట్ గా అనిపిస్తుంది. అది వైట్ కాదు, మీకు ఫుల్ నీలం ఉంది. ఇక్కడ ఇది ఎన్ని క్యారెట్లు అండి? ఇది 3 క్యారెట్లు, 3 క్యారెట్స్. 3 క్యారెట్ ఎంత కాస్ట్? ఇది క్యారెట్ వచ్చి మీకు 3,000 రూపాయలు క్యారెట్. ఇంకొంచెం బ్లూ ఇంకా ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అది 10,000 రూపాయలు కూడా క్యారెట్ వస్తుంది. అలా డిఫరెన్స్ వస్తుంది. అలా ఇది క్యారెట్ 3,000 క్యారెట్. అంటే క్యారెట్ 10,000 కూడా ఉంటుంది. 10,000, 20,000 కూడా ఉంటుంది. ఇంకా బాగా అద్భుతంగా దాని ఇంకా టాప్ క్వాలిటీ అంటే ఆ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అంటే ఒక్క స్టోన్లో ఇన్ని రకాలు ఎలా వస్తాయి నాకు అర్థం కావట్లా. ఆ స్టోన్లో రా మెటీరియల్ దొరికే విధానంలోనే కటింగ్ చేసి పెడతారు పక్కన. దాంట్లో మంచివన్నీ చేస్తారు. దాంట్లో కొన్ని అన్నీ ఒకేలాగా ఉండదు రా మెటీరియల్. ఇప్పుడు రాయి ఉంటుంది కదా, రాయి ఫుల్ రాయి. దాన్ని తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే కొన్ని తయారైతుంది, భూమిలో తయారయ్యేది ఆ మైన్స్లో. దాన్ని కొంచెం జీరా అంటారు. జీరా అంటే లైన్స్. ఓకే, దాన్ని కూడా కటింగ్ చేసి ఎందుకు వేస్ట్ చేయాలని. అది జీరా ఉంటుంది. పక్కన C క్వాలిటీకి వేస్తారు. దాంట్లో మంచి ట్రాన్స్పరెంట్ ఉంటే పక్కన పెట్టి ఏ ఫాల్స్ ఈ విధంగా మీ దగ్గర కటింగ్ చేసినవే వస్తాయి అంతే. కటింగ్ చేస్తేనే బాగుండేది అందం. అదే కటింగ్ చేసి వాళ్ళు అక్కడ మిషనరీస్ చేసి తీసుకొచ్చేస్తారు. దాంట్లో ఉండే పీసెస్ అంతా పౌడర్ చేసి ఇంకోటికి అమ్ముతారు. దాన్ని వాడు ముద్ద చేసి. సపోజ్ మీరు దీన్ని 3,000 అమ్ముతున్నారండి. ఇదే ఇంద్రనీలాన్ని 3,000 అమ్ముతున్నారు. మీకు వాళ్ళు ఎంతకి ఇస్తారు క్యారెట్? ఇదే 3,000 రూపాయలు దాన్ని మీకు 2,000కి ఇస్తారా? మేము మా దగ్గరకు వస్తే దాన్ని 500, 300 మార్జిన్ పెట్టుకుంటాం. అదే పెద్ద షాప్కి పోతే 30,000కి అమ్ముతాడు. ఓకే, పెద్ద షాప్ 30,000కి అమ్ముతాడు. అంతే. ఇది అట్లా ఇలాగా ఏదో చెప్తారు, మైండ్ డైవర్ట్ చేసి అమ్ముతాడు. 30,000కి అమ్ముతాడు. మా దగ్గర వస్తే కొంత అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, తక్కువ మార్జిన్ పెడతాం. ఎందుకంటే వాడు బాగుండాలి, వాడి నుంచి 10 మంది రావాలి, ఇంకో బాగా రావాలి, అది చేయాలని. అదే నేను చెప్పేది నమ్మకంతో ప్రతి మాట వినాలి, ప్రతి వస్తువు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి నమ్మకంతో వినాలి. నువ్వు ఇంత చెప్పేది నువ్వు కరెక్టా అనేది అది మీరు చెప్పేది కరెక్ట్ కాదు. అదే ఎదుటివాడు చెప్పేవాడు కరెక్ట్ కాదు. అవునా నువ్వు అంతవాడా, నువ్వు ఇంత ఎవరైనా కానీ ఎదురుగా చెప్తాను. మీడియా ముఖంగా మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి జనరల్గా ఇది 3 క్యారెట్లు స్టోను 3,000 రూపాయలు అన్నారు. 9,000 రూపాయలు ఇది అంతే కదా. ఇదే రాయి 9,000 అంటే జనాలు కూడా జనాలు కాదు. ఇది కొంతమంది చెప్పి ఈయన 9,000 అంటే దీని కాస్ట్ 6,000 అని అంటారు రేపొద్దున మీరు చెప్పారని. అప్పుడు దానికి మీరు ఏమంటారు? ఇది 6,000 అంటాడు ఒక ఆయన వచ్చేసి. ఆయన ఎక్కువ చెప్పాడు ఇంకా చెప్పాలంటే సుబ్రహ్మణ్యం గారు దీని కాస్ట్ అసలు 6,000
అని అనేవాళ్ళు కూడా ఉంటారుగా. ఉంటారు నక్కలేని ఉంటారు. మిమ్మల్ని డ్యామేజ్ చేయడం కోసం. డ్యామేజ్ చేయడం చేస్తే వాళ్ళ వ్యాపారం పెంచుకోవడం కోసం అంటారు. ఇప్పుడు చూడండి, ఇది డైమండ్, దీనికి నీ డైమండ్కి దీనికి తేడా తెలియదు. ఇది అమెరికన్ డైమండ్, దీని 2,000 రూపాయలు. ఇది ఒరిజినల్ డైమండ్ అయితే క్యారెట్ 2,000, పీసే 2,000. పీసే 2,000. ఓకే. డైమండ్ అయితే 20 లక్షలు. అది అదే 20 లక్షల పైన. ఇది మరి కష్టంగా కానీ తెలుస్తుందా? తెలియట్లా. అదే దీని ల్యాబ్కి వేస్తే ఏమేస్తుంది, ఎత్తి పారేస్తుంది మిషన్. మరి జనరల్గా శుక్రుడు బాగుండకపోతే డైమండ్ వాడాలి, కానీ మరి డైమండ్ వాడాలనుకున్నప్పుడు డైమండ్ ఖర్చు పెట్టలేరు కాబట్టి ఇది పెట్టుకుంటారు. దానికి సబ్స్టిట్యూట్, డైమండ్కి మాత్రం సబ్స్టిట్యూట్ జిర్కాన్ అని వస్తుంది. జిర్కాన్ దాంట్లో ఒరిజినల్. ఇది అమెరికన్ డైమండ్. జిర్కాన్ అనేది వేరే ఇంకో క్వాలిటీ వస్తుంది. జిర్కాన్ మీ దగ్గర ఉందా? అది నేను తేలేదు. అది ఓకే. జిర్కాన్ అని వస్తుంది. దాన్ని పెట్టుకుని దాంట్లో కొంచెం పవర్ ఉంటుంది. ఇప్పుడు అన్న తమ్ముడు, అన్నకి పవర్ ఎలా ఉంటుంది, తమ్ముడికి ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా ఇన్ని రకాలు, లెక్కలేని రకాలు ఉన్నాయి జెమ్ స్టోన్స్ లో. ఓకే. కనక పుష్యరాగం ఒకటి చూపించండి. ఏ గ్రేడ్ చూపించండి. ఏ గ్రేడ్? ఇది శ్రీలంకది. శ్రీలంక ఇలా ఉంటుంది. నీ షేప్ కూడా కటింగ్ తక్కువ. దాంట్లో మనం A+ గోల్డ్ అంటే కటింగ్ షేప్ కరెక్ట్గా చేస్తారనమాట. కనక పుష్యరాగం. దీంట్లో ట్రాన్స్పరెంట్ ఉండాలి, లేకపోతే లైన్స్ కూడా లేదు కదా. అవును. ఎన్ని క్యారెట్లు ఇది? ఇది 3 క్యారెట్లు. ఇది ఎంత కాస్ట్? ఇది క్యారెట్ వచ్చి మీకు 6,000 పడుతుంది. 6,000 అవుతుంది. ఇది 18,000 రూపాయలు. డైమండ్ తర్వాత పుష్ప ఎల్లో సఫైర్కి ఎక్కువ రేటు. డైమండ్ తర్వాత ప్లేస్ ఎల్లో సఫైర్. ఎల్లో సఫైర్ ఉంటుంది. అంటే ఆ షేప్ కటింగ్ చేసి షేప్ నీట్గా వచ్చేది. ఆ షేపులో కూడా వెళ్ళిపోతుంది మీకు. షేప్ కొంచెం A+ అయితే ఎంత వస్తుంది ఇది కాస్ట్? A+ అయితే 20,000 వస్తుంది క్యారెట్. 20,000, 60,000 పెట్టాలి. ఓకే. 60,000 పెట్టాలంటే మనం తీసుకోవాలి. అదే మంచి దానికి కావాల్సిన వాళ్ళు దొరుకుంటారు. అదే 5G ఉంటుంది, 6Gలో ఎలా ఈ ఉదాహరణ ఇస్తే ఆ విధంగా పనిచేస్తుంది. కావాలని తీసుకోవచ్చు, తక్కువ ఉన్నవాడికి తీసుకోవచ్చు. ఏం తీసుకొని పవర్ తక్కువ ఉంటే ఏం అంటే సాధారణంగా గురు మహర్దశ నడుస్తున్న వాళ్ళు, గురువు జాగ్రత్తగా బాగుండకపోతే 16 ఏళ్ళు ఆ దశ ఉంటుంది కాబట్టి, ఇది పెట్టుకుంటే పోతుంది కదా, మన దాకా ఏమైనా వేరే హోమాలు చేయొచ్చు, అవి ఎందుకు చేస్తాం అనుకునే వాళ్ళు పెట్టుకుంటారు. అవును, జనరల్గా. అవును. గురువు నీచి పడినా కానీ, గురువు నీచి పడినా దానికి సంబంధించిన ఉంటే ఆ రత్న ఇది జ్యోతిష్యంలో ఫైండ్ అవుట్ అవుతుంది. అదే దాని ప్రకారం మనం పోవాలి. మనం జనరల్గా చెప్పే విషయం కాదు. అదే నేను జ్యోతిష్ శాస్త్రం చెప్పే సజెస్ట్ చేస్తా ఉంటా. అదే అలాంటివి చెప్పినప్పుడు అది పోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఏదైనా రోగం, ఇప్పుడు ఈ రత్నం ధరించాలండి. ఈ రత్నమే కాదు, ఏదైనా రత్నం ధరించాలి. సాధారణంగా పంచామృతాలతో శుద్ధి చేయమంటాం. పంచామృతాలు చేయాలా, లేకపోతే దీనికి వేరే మార్గాలు ఉన్నాయా? అంటే తులసి నీళ్లు పెట్టి ఒక రోజు పెట్టేస్తే దాంట్లో ఉండే ఆ తులసి నీళ్ళలో ఉండే పవరు, దాంట్లో ఉండే డస్ట్ కొంచెం రిమూవ్ చేసి క్లారిటీ చేస్తాం. అంటే మనం ఎలా ఫేస్ వాష్ చేసుకొని సో చేసుకుంటామో ఆ విధంగా అప్పుడు బ్రైట్నెస్ మనకి దాంట్లో వస్తుంది అనమాట. ఓకే. అప్పుడు దాన్ని వేసుకోవచ్చు. తర్వాత ధరించుకున్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటది? నైట్ పనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టాలి. దేవుడి ముందు పక్కన పెట్టి నో ప్రాబ్లం. ఓకే. పొద్దున్న స్నానం చేసినప్పుడు ధరించుకో, నువ్వు వ్యవహారాలకి ఎక్కడ బయట పోయినప్పుడు వేసుకో. ఓకే. తర్వాత నాన్ వెజ్ అనేది ముఖ్యం. నాన్ వెజ్ అనేది దేవుడికి ఎలా నిషిద్ధమో ఇది దేవుడితో సమానం కాబట్టి దీనికి కూడా నిషిద్ధం. నువ్వు సపోజ్ తినవాలి అనుకున్నప్పుడు దీన్ని తీసి జోబుడు వేసుకో, అది పవర్ పనిచేయదు. ఉన్నప్పుడు నీ శరీరం పైన ఉన్నప్పుడు నీకు పవర్ చేస్తుంది అనమాట. అప్పుడు స్నానం చేసి వేసినప్పుడు నీదైపోతుంది. ఆవిడ లోపల ఉండదా, అవన్నీ ఈ విషయాలు అడగకూడదు. అది ఉండదా, లోపలే ఉంటుంది, అవన్నీ కాదు. లోపల ఉండే కాదు. నువ్వు ఎప్పుడు సేవించేటప్పుడు టచ్ చేసేటప్పుడు మాత్రమే నీకు అది పనిచేస్తుంది.